నమస్కారం. శ్రీకర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమాజ సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. ట్రస్ట్ తరపున 2 ట్రైసైకిళ్లు, పలువురికి ఆర్థిక సహాయం, మందుల పంపిణీ. రాష్ట్రంలో అన్ని అక్రమ కేసులే. ప్రతిపక్షాలను అణగదొక్కే రీతిలో కూటమి పాలన. దేవుడు అన్నీ గమనిస్తున్నాడు. పెద్దిరెడ్డి కుటుంబంపై బురద చల్లే ప్రయత్నం. వైసీపీ నేతలు పిలుపే జగ్గంపూడి, వంగ గీత, చిర్ల జగ్గిరెడ్డి. విద్యుత్ స్మార్ట్ మీటర్ల విధానం రద్దు చేయాలి. జగ్గంపేట ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన. ప్రతిభ కలిగిన పలువురు విద్యార్థులకు ఫీజు నిమిత్తం, పలువురికి వైద్య ఖర్చుల నిమిత్తం రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందించారు. సమాజ సేవ చేసేందుకు బాధ్యత కలిగిన పౌరులంతా ముందుకు రావాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు పిలుపునిచ్చారు. స్థానిక తిలక్ రోడ్లోని నగర తెలుగుదేశం పార్టీ, అలాగే తన కార్యాలయం వద్ద తన భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రతిభ కలిగిన పలువురు విద్యార్థులకు ఫీజు నిమిత్తం, పలువురికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం, 1 ఏడాదిన్నర వయసు కలిగిన బాలుడికి 3 నెలలకు సరిపడా మందులను అందజేశారు. అలాగే ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వారు అందించిన 2 ట్రైసైకిళ్లను దివ్యాంగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరం నగరంలో అనేక మంది సంపన్నులు ఉన్నారని, వారంతా పేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. వారంతా ముందుకు వస్తే నగరంలో కొన్ని సమస్యలు తగ్గుతాయని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా P4 ద్వారా బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు సంకల్పించారని, దానికోసం మార్గదర్శకులను ఎంపిక చేసి ఆ పేద కుటుంబాలను ఆదుకోవాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. P4 ద్వారా నగరంలోని పలు బంగారు కుటుంబాలను తాను కూడా దత్తత తీసుకోనున్నట్లు తెలిపారు. నిరాదరణకు గురైన వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సామాజిక సేవలో తరిస్తున్న ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ నిర్వాహకులు, వైద్యులు కాపు స్వాతిలను అభినందించారు. వారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. వైద్యురాలు స్వాతి మాట్లాడుతూ, తమ ఆర్ఎస్ స్వేచ్ఛా సొసైటీ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. అటవీ ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల్లోనే తాము ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ, ఆర్థికంగా వెనుకబడిన పేదలను ఆదుకోవడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, దొండపట్టి సత్యంబాబు, మజ్జి రాంబాబు, రెడ్డి మనీశ్వరరావు, వై శ్రీను, పలువురు మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ కాపు గారు మరియు స్వాతి గారు సామాజికవేత్త, వారి ఇరువురి యొక్క సహకారంతో 2 వీల్ చైర్స్ ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మా ఆఫీస్ని సంప్రదించినప్పుడు డాక్టర్ గారు ఇప్పటికీ అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. స్వాతి గారు కూడా ఏజెన్సీ ఏరియాలోని అనేకమైన గ్రామాలు తిరుగుతూ అక్కడ ప్రజలకి భరోసా కల్పిస్తూ సాయం చేసేవారు ఉన్నారు అన్న ఒక నమ్మకం క్రియేట్ చేసే కార్యక్రమాలు ఆవిడ చేయడం మా దృష్టికి వచ్చి 2 వీల్ చైర్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయని అంటే పెద్ద మనసుతో 2 వీల్ చైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకరు 48వ వార్డుకి సంబంధించిన వారు, రెండవది 30వ వార్డుకి సంబంధించిన వారు. వారు రావడానికి ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళకి ఇంటికి చేరవేసే కార్యక్రమం పెద్దలు మణి గారు, అలాగే 48వ వార్డు మా నాయకురాలు మణి గారు చేరవేసే కార్యక్రమం వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. దాంతోపాటు ఒక 6గురికి ట్రస్ట్ నుంచి సహాయం ఈ రోజున అందించడం జరుగుతూ ఉంది. భవానీ చారిటబుల్ ట్రస్ట్ 6గురిలో 2 వచ్చి స్టూడెంట్స్. వాళ్ళు ఏదైతే ఒక ప్రతిభని ప్రదర్శిస్తూ ఉన్నారో స్పోర్ట్లో, వాళ్ళకి సహకరించాలని పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు కూడా మమ్మల్ని అడగ్గా అక్కడ స్థానిక నాయకులు బుడ్డిగ రవి గారు
ఆ పిల్లల్ని ఏదో విధంగా మీ ట్రస్ట్ నుంచి కాస్త ప్రోత్సాహం అందించండి అంటే ఆ ఇద్దరు పిల్లలకి ఇవ్వడం. అలాగే 41వ వార్డు నుంచి మెడికల్గా ఇబ్బందులు పడతా ఉంది ఒక సోదరిమణి. ఆవిడకి కూడా ఒక 3 monthsకి సంబంధించిన మెడిసిన్ని నా సోదరుడు సోము గారి ద్వారా అందజేయడం జరిగింది. అలాగే కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాలకు కూడా వాళ్ళకి కూడా ప్రోత్సాహం అందించడం జరిగింది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సంపన్నులు కలిగిన నగరం, ఉదారంగా అందరూ ముందుకొచ్చినట్లయితే సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా P4 ద్వారా ఆదుకోండి ప్రజల్ని, బంగారు కుటుంబాల కింద మేము ఐడెంటిఫై చేసి మార్గదర్శులందరినీ కూడా ఎంచుకొని వాళ్ళు ఈ కుటుంబాలని ఆదుకోవడం అంటే ఏంటంటే విద్యకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, వారి యొక్క ఇంకేదైనా ఇతర సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీర్చి ఆ కుటుంబం సాధికారత పొంది అందరిలాగే జీవించడానికి అవకాశాలు కల్పించడమే బంగారు కుటుంబాల్లోని ఒక ముఖ్య ఉద్దేశం. సొసైటీ మనం ఎన్నో కార్యక్రమాలు అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఆర్థికంగా వెనుకబడి ఉన్న అక్కడ ట్రైబల్ గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి వాళ్ళకి చేశాము. మేము ట్రైసైకిల్స్ ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ తరఫున కానీ, ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ మా ఎన్జిఓ తరఫున కానీ ఇస్తూ ఉన్నాం. దానికి 100వ కార్యక్రమంగా ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఈ 2 ట్రైసైకిల్స్ కూడా ఒక రిక్వెస్ట్ ఉందని చెప్పగానే మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం పంచుకొని ఇంత మంచి కార్యక్రమంలో మాకు కూడా ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఇంకా మీతో పాటు కొలాబరేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన వెంట ఉండే బలమైన నేతలను అక్రమ కేసులతో ఇక్కట్లు పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందని పలువురు వైసీపీ కీలక నేతలు ఆరోపించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరావు, ఎమ్మెల్సీ తలశీల రఘురాం, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాలు మంగళవారం ఉదయం ములాఖత్తులో కలుసుకున్నారు. ఆ తరువాత బయటకు వచ్చిన అనంతరం రామచంద్రారెడ్డి వేరుగా కారులో వెనుతిరగగా పలువురు వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రమ కేసుల పర్వం పెద్ద ఎత్తున నడుస్తోందని అన్నారు. ఈ కేసుల తీరుపై న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా కూటమి నేతల తీరు మారడం లేదన్నారు. ఎన్నికల అనంతరం తన కుమారుణ్ణి కూడా అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇంతవరకు పోలీసుల దగ్గర ఆధారాలు లేక ఛార్జ్ షీట్ కూడా పెట్టలేదని అన్నారు. ఇది కూటమి ప్రభుత్వపు దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు. అక్రమ అరెస్టులు ఎంతో కాలం సాగవని అన్నారు. మాజీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ఉద్యోగులను పావులుగా వాడుకొని కక్ష సాధింపు చర్యలకు దిగడం కూటమి ప్రభుత్వానికి తగదని అన్నారు. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచినా ఏ వర్గం పైన చిత్తశుద్ధి లేదన్నారు. అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర పాలన సాగుతోందని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ మిథున్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా నారా చంద్రబాబుదేనని అన్నారు. ఇటీవల ఫామ్ హౌస్లో దొరికిన డబ్బు కూడా చంద్రబాబుదేనని, వెంకటేష్ నాయుడు వెనుక చంద్రబాబు ఉండి అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. అధికారులు ఈ రాజకీయ ఆటలో పావులుగా మారవద్దని, నిబంధనలను అధిగమిస్తే శిక్షార్హులు కాక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిపక్షాలను అణగద్రొక్కే ప్రయత్నంలో ఉందన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రజల గొంతుకను గట్టిగా వినిపిస్తున్న వైసీపీని అణగద్రొక్కేందుకు అధిక సమయం కేటాయిస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్తో కీలకంగా ఉండే నేతలను వేధించే ప్రయత్నం దారుణంగా చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు పాపాలు చేసిన వారికి భవిష్యత్తులో కుక్కచావు తప్పదని అన్నారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం సారాతో మొదలైందని, అక్రమ సంపాదన లిక్కర్తోనే జరిగిందని, ఖచ్చితంగా దేవుడు ఆయనను శిక్షిస్తాడని అన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం రాష్ట్రంలో వేల మందికి ఉపాధి కల్పిస్తోందని, ఆ కుటుంబంపై బురద జల్లే ప్రయత్నాలను తాను ఖండిస్తున్నానని అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు ప్రస్తుత పరిపాలన తీరును చూస్తుంటే తాము ఆటవిక పాలనలో ఉన్నామనే భావన కలుగుతోందని అన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, వైసీపీ నాయకులు మేడపట్టి షర్మిలారెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస్, పినిపే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దమనకాండ నడుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రతిసారి ఎవరో ఒకరిని వెన్నుపోటు పొడిస్తేనే కానీ పప్పం గడుపుకోలేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం చేయలేక, రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమం అమలు చేయలేక, కొత్త పెట్టుబడులు తీసుకురాలేక, కేవలం మరి రివెంజ్ పాలిటిక్స్కి తెరతీసి ఇవాళ ఆ రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి మిథున్ రెడ్డి గారి యొక్క కుటుంబాన్ని అధపాతాలని తొక్కడానికి ఈ యొక్క తప్పుడు విధానాన్ని ఎంచుకున్నారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా జరిగినటువంటి ఈ యొక్క లేనటువంటి యొక్క లిక్కర్ స్కామ్ను మనం చూస్తూ ఉంటే ఇది మొత్తం కూడా వెనకాల స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం అన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వెనుకుండి దీన్ని నడిపిస్తున్నారనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నా. నేను తెలియజేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న డీజీపీ గారు, ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్, మీరు చక్కగా చదువుకుని వ్యవస్థలో ఉండి ఈ సమాజానికి న్యాయం చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు మీరు చదువుకున్న చదువు ఏమైపోయిందని అడుగుతున్నాం. ఇవాళ ఒక రాజకీయ నాయకుడు ఒక మోసగాడి చేతిలో మీరు పావులుగా తయారైపోయి మీ ప్రమోషన్ల కోసమో లేదా మీరు వేరే రకమైనటువంటి లబ్ధి కోసమో ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి కుటుంబాన్ని, ఏ తప్పు చేయనటువంటి ఒక సంవత్సరంలో ఎక్కువ కాలం మాలల్లో గడిపేటువంటి పెద్దిరెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం మీరు కార్యక్రమాలు చేస్తున్నారన్న విషయం మరి మాకు కూడా అర్థమైంది. ఇవాళ చెప్తున్నాం, ఎవరైతే తప్పు చేశారో ఎంతటి వారైనా చట్టం ముందు తలదించుకోక తప్పదు. ఇవాళ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను కూడా చంద్రబాబు నాయుడు వెనకాల ఉండే స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నీ కూడా చేస్తున్నాడు. మన ఫామ్ హౌస్లో దొరికిన డబ్బు మరి అది కూడా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం వెళ్ళి హైదరాబాద్లో పోగేసుకుంటున్న డబ్బని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మనవి చేస్తూ ఉన్నాం. మీరే కాదు, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఉంటే 5 సంవత్సరాలు ఉంటారు, 10 సంవత్సరాలు ఉంటాడు. కానీ ఎవరైతే ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నట్టు వాళ్ళు ఉన్నారు, మీరు తప్పనిసరిగా రేపు రిటైర్ అయినా కూడా మీరు చేసిన తప్పులకి ప్రతిఫలం అనుభవిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దాదాపు 15 నెలలు పూర్తయినప్పటికి కూడా 15 నెలల కాలంలో తామిచ్చిన వాగ్దానాలని తుంగలో తొక్కి సూపర్ 6ని అటకెక్కించి కేవలం ప్రజల దృష్టి మరల్చడం కోసం అక్రమ అరెస్టులు చేస్తూ మరి ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లో చేస్తున్నారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరీ ముఖ్యంగా పత్రికా ప్రతినిధులు కానీ మీడియా మిత్రులు కానీ అందరూ కూడా చూస్తున్నారు. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఏదైతే అధికారంలోకి వచ్చిన 3 నెలలకే నా కుమారుని కూడా శ్రీకాంత్ కూడా అక్రమ కేసు పెట్టి బనాయించి దాదాపు 28 రోజులు ఇదే జైల్లో పెట్టిన సంఘటన, 37 రోజులు ఇదే జైల్లో పెట్టిన అక్రమంగా నిర్బంధించిన సంఘటన. ఈ రోజు వరకు కూడా దాని మీద ఈవేళ ఇప్పుడు కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయలేని వైనమని ఇవాళ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ విధమైన ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా కేవలం వ్యక్తిగత కక్షతో ఈవేళ నా కుమారుని అరెస్ట్ చేశారు. ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులన్నీ కూడా అక్రమ అరెస్టులే. కేవలం లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఈరోజు ఏదైతే మా నాయకులను అరెస్ట్ చేస్తున్నారో మిథున్ రెడ్డి గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, నాయకుల్ని అనగదొక్కాలనేటువంటి ఆలోచనలోనే పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలుపెట్టి వారి తనయుడు లోకేష్ కానీ అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలనేమో గాలి కొదిలేసి వారి సమయాన్నంతా కూడా దీని మీదే వెచ్చించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈవేళ మిథున్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తి. వారి తండ్రి గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టపడి చెమటోడ్చి లేకపోతే అణువణువు కూడా వాళ్ళ యొక్క కష్టంతో పైకొచ్చినటువంటి వ్యక్తులు. వేళ అనేక వ్యాపారాల ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ వారి యొక్క జీవనాధారంగా మరి వీరు వారి కుటుంబ సభ్యులు జీవిస్తూ ఉంటే ఈవేళ ఏదో రకంగా వారి మీద బురద జల్లాలి, వారికి ఒక అపఖ్యాతిని తీసుకుని రావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైనటువంటి నాయకుడిగా, ఒక వెన్నుముక్కగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏదో రకంగా
హెరాస్ చేయాలి, ఇబ్బందులకు గురి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఒక పార్లమెంట్ సభ్యుడికి మరి రాష్ట్రంలో జరిగేటటువంటి పాలసీ మ్యాటర్స్తో ఏ రకమైనటువంటి సంబంధాలు లేనప్పటికీ కూడా మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదో అవినీతి జరిగిపోయిందని, ఒక స్కామ్ జరిగిందని లేనటువంటి ఒక అభూత కల్పనని సృష్టించి కట్టుకథలు అల్లి మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడిగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే మిథున్ రెడ్డి గారి మీద కూడా లేనటువంటి ఆరోపణల్ని మరి అభియోగాల్ని వారి మీద సృష్టించి ఈవేళ కేసులు పెట్టి లోపల పెట్టి జైల్లో పెట్టి మరి ఏ రకంగా ట్రీట్ చేస్తూ ఉన్నారనేటువంటిది నిజంగా చూస్తే ఎవరికైనా కూడా కంట్లో నీరు వచ్చేటటువంటి పరిస్థితి. ఈవేళ గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తికి ఓ పక్కన కోర్టులు చాలా స్పష్టంగా ఒక స్పెషల్ క్లాస్ ప్రోటోకాల్ ఉంది, ఈ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఆయనకి ఇవ్వండి అని చెప్పి స్వయంగా కోర్టే మరి ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి లోపల ఆయన ట్రీట్ చేస్తూ ఉన్నటువంటి విధానం చూస్తే నిజంగా ఈ రాష్ట్రంలో కానీ లేకపోతే ఈ దేశంలో కానీ చట్టాలు ఏమైపోతూ ఉన్నాయి, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది అని చెప్పి నిజంగా ఏదో ఆటవిక పాలనలో ఉన్నామా, మనం అడవిలో బ్రతుకుతూ ఉన్నామా అని చెప్పి ఆలోచనలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏపీయూడబ్ల్యూజే తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్పై రాష్ట్ర సాంస్కృతిక సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఎం శ్రీరామ్మూర్తి నేతృత్వంలో రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. జర్నలిస్టుల డిమాండ్స్ డేను పాటించారు. ఇప్పటికే అనేక సార్లు పొడిగిస్తూ వచ్చిన అక్రిడేషన్లు ఇక పొడిగించవద్దని, తక్షణమే కొత్త కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అలాగే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉచిత ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని, రిటైర్డ్ జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా పెన్షన్ పథకం ప్రవేశపెట్టాలని ముఖ్య డిమాండ్స్తో ఆందోళన కొనసాగించారు. అనంతరం అక్రిడేషన్లపై ప్రభుత్వం నియమించిన 3 మంత్రుల ఉపసంఘంలో ఒకరైన రాష్ట్ర సాంస్కృతిక సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ను రాజమండ్రి క్యాంపు కార్యాలయంలో శ్రీరామ్మూర్తి నేతృత్వంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు కలిశారు. జర్నలిస్టుల డిమాండ్స్పై వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ రేపు కేబినెట్లో ఈ అంశం చర్చిస్తానని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే జర్నలిస్టుల సమస్యలపై అధ్యయనం చేయిస్తున్నారని, త్వరలోనే సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే తూర్పుగోదావరి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు ఎం శ్రీరామ్మూర్తి, రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కె పార్థసారథి, ఏపీయూడబ్ల్యూజే నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. పాత్రికేయుల డిమాండ్స్ రోజు అయినటువంటి ఈరోజు ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గం వారు ఈరోజు మమ్మల్ని కలిసి వారి యొక్క ఆలోచనల్ని, పాత్రికేయుల యొక్క సంక్షేమం కోసం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల గురించి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రజా సమస్యల్ని బయటికి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి పాత్రికేయుల యొక్క సంక్షేమం చూసే బాధ్యత ఈ ప్రభుత్వం తొలగించి కూడా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం పాత్రికేయుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టడానికి ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని దాని మీద అధ్యయనం చేయాల్సిందిగా తెలియజేశారు. అదేవిధంగా గృహాలకు సంబంధించి కూడా కమిటీ వేశారు. ఇలాగ పాత్రికేయులకి ఏ కార్యక్రమాలు చేపడితే వారి సంక్షేమం బాగుంటుందనేటువంటిది ఆలోచించి ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాల మేరకు ఈరోజు వారు అందించినటువంటి విజ్ఞాపన పత్రాన్ని రేపు కేబినెట్ మీటింగ్ జరుగుతుంది కనుక ఆ సందర్భంలో ఈ విషయాన్ని తెలియజేసి పాత్రికేయుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటను మరొకసారి రుజువు చేస్తామనేటువంటి మాటను మనం చేస్తాం. స్మార్ట్ మీటర్ల విధానంతో ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతున్న కూటమి ప్రభుత్వం వెంటనే స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక జాంపేటలో ఉన్న ఏపీ ట్రాన్స్ కోఆపరేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్షాల నాయకులు టి అరుణ్, టి మధు, ఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ
ఆదాని సంస్థలో గత వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధానం ద్వారా 25,000 కోట్ల రూపాయల మేరకు ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని అన్నారు. గత సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారంలో ఆదాని కంపెనీ నుంచి పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్నట్టు నిర్ధారణ అయిందన్నారు. గతంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే పగలగొట్టాలని పిలుపునిచ్చారని, తెలుగుదేశం కార్యకర్తలు దానికే కట్టుబడి అలాగే చేయాలని అన్నారు. స్మార్ట్ మీటర్ల వద్ద ఏ ఒక్క లాభమైనా ఉంటే విద్యుత్ శాఖ అధికారులు వివరించగలరా అని నిలదీశారు. విద్యుత్ ఉద్యమం తరహాలో ఈ స్మార్ట్ మీటర్ల ఉద్యమాన్ని తీవ్రతరం చేసి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. నాయకులు జేటి రామారావు, జువ్వల రాంబాబు, నల్ల రామారావు, బి పవన్, ఎస్ఎస్ మూర్తి, రాజగోపాల్, సప్పారమణ, కొండ్రపు రాంబాబు, వంగమూరి కొండలరావు, బి లావణ్య, సునీల్, పూర్ణిమరాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలపైన విద్యుత్ భారాలు మోపేటువంటి స్మార్ట్ మీటర్లను, ప్రజలపైన భారాలు మోపే స్మార్ట్ మీటర్లను, ప్రజలపైన విద్యుత్ భారాలు మోపే స్మార్ట్ మీటర్లను, ప్రజలపైన భారాలు మోపే స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. సర్దుబాటు ఛార్జీల భారాన్ని రద్దు చేయాలి. డ్రాప్ ఛార్జీల భారాన్ని రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలి. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ విధానాలని రద్దు చేయాలి. విద్యుత్ రంగ సంస్కరణలను వ్యతిరేకించండి. విద్యుత్ రంగ సంస్కరణలను వ్యతిరేకించండి. విద్యుత్ రంగంలోని సంస్కరణలను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జనాన్నెత్తిన విద్యుత్ ఛార్జీల భారాన్ని పెద్ద ఎత్తున మోపుతున్నారు. ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. లోకేష్ గారు మీటర్లు పెడితే బద్దలు కొట్టండి అని చెప్పని పిలిపించాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి బాదురే అని చెప్పి మాట్లాడారు. ముగ్గురు అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఇవాళ 12,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల భారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మోపారు. ఇంతకంటే ప్రమాదకరమైన స్మార్ట్ మీటర్ల విధానాన్ని అదానీ కంపెనీకి ఆంధ్ర రాష్ట్ర జనాన్ని డబ్బులు దోచిపెట్టడం కోసం ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. 25,000 కోట్ల రూపాయలు స్మార్ట్ మీటర్ల భారం జనం మీద వసూలు చేసి అదానీ కట్టబెట్టబోతూ ఉన్నారు. ఒక స్మార్ట్ మీటరు ఇవాళ సింగిల్ ఫేజ్ స్మార్ట్ మీటర్ ఖరీదు 8,000, 3 ఫేజ్ స్మార్ట్ మీటర్ ఖరీదు 14,000 నుంచి 17,000 రూపాయలు. ఆ రకంగా మన జేబుల్లో చిల్లు పెట్టే ప్రమాదం ఉంది. ఈ స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత ఇప్పటికే షాపులకి, షాపింగ్ కాంప్లెక్స్కి బిగించారు. 1,200, 1,300 వచ్చే చిన్న షాపుల కరెంటు బిల్లు 3,000 నుంచి 5,000 రూపాయల దాకా వస్తూ ఉంది. ఇవాళ ఇళ్ళకి బిగించే స్మార్ట్ మీటర్లతో మన ఇంట్లో రీఛార్జ్ చేయించుకున్న తర్వాత కరెంటు ఎప్పుడే అయిపోతే అప్పుడు కట్ అయిపోతుంది. మళ్ళీ రీఛార్జ్ చేయించుకోవాలంటే కట్ అయిపోయింది, దానికి పెనాల్టీ కట్టాలట. దాంతోపాటు ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు గంటకి కరెంటు లెక్కేస్తారు. ఆ గంటకి లెక్కేసే కరెంటు మనం ఎక్కువ వాడే సందర్భాల్లో యూనిట్ రేటు పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఆ రకంగా జనం జేబులు చిల్లి పెట్టడం కోసం చేస్తూ ఉన్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పయ్యావుల కేశవ్ దగ్గర నుంచి అదానీతో కుదుర్చుకున్న జగన్ ఒప్పందంలో అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడారు. మరి అదే అవినీతి ఒప్పందాన్ని ఎలా కొనసాగిస్తూ ఉన్నారు వేళని చెప్పి అడుగుతూ ఉన్నాం. అంటే అవినీతిలో మీకు కూడా వాటా ఉందా, కూటమి నాయకులు చెప్పాలని చెప్పి కూడా అడుగుతూ ఉన్నాం. అందుకని ఇవాళ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి. మీ ఇళ్ళకి స్మార్ట్ మీటర్లు బిగించడానికి వచ్చే వాళ్ళని మా ఇళ్ళకి స్మార్ట్ మీటర్ బిగించొద్దని చెప్పండి. ఎవరన్నా కాదని బిగిస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేను చివరిగా తెలుగుదేశం పార్టీ అభిమానులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, ముఖ్యంగా లోకేష్ గారి అభిమానులకి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీరు నిజంగా లోకేష్ అభిమానించదలుచుకుంటే లోకేష్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను బద్దలుగొట్టమని చెప్పాడు. మీరు స్మార్ట్ మీటర్లను బద్దలుగొట్టి లోకేష్ అభిమానులుగా నిరూపించుకోండి అని చెప్పని తెలుగుదేశం వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ చేశారు. వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వీటీ డిగ్రీ కళాశాల ఆనంద గార్డెన్స్లో క్లబ్ అధ్యక్షుడు సరపతి సత్యబాబు అధ్యక్షతన వృద్ధులకు పెన్షన్లు, విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బత్తిన రాంప్రసాద్ మోహన్ రావు,
చలపరెడ్డి రాజు, దుబ్బిరెడ్డి దుర్గాప్రసాద్, కోడిదాస్ తదితరులు విచ్చేశారు. ముగ్గురు బీటెక్ చదువుతున్న విద్యార్థులకు ఉపకార వేతనంగా అందజేశారు. 80 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున మొత్తం 40,000 క్లబ్ తరపున ముఖ్య అతిథుల చేతుల మీదుగా పెన్షన్ల రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు, గీసాల బాపూజీ, మాజీ అధ్యక్షుడు దుబ్బిరెడ్డి వెంకట్రావు, భేరి రత్నాంబ, ఆదిరెడ్డి రామకృష్ణ, క్లబ్ సెక్రటరీ గుబ్బల గంగా భవాని, కొత్త రాజ్య విజయలక్ష్మి, బత్తిన రాంప్రసాద్, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇండియాలో తన స్నేహితుల సహాయంతో బ్యాంక్ సేల్ ఫౌండర్ వైజ్ నిర్వహించి 30K ఫండ్స్ సమకూర్చి మీకు పంపడమైనది. ఫౌండరైజర్స్ జూలై 19న హాలీఫాక్స్లో మేరీటైన్ తమిళ్ వెల్ఫేర్ అసోసియేషన్ TNVE సమ్మర్ పిక్నిక్లో జరిగింది. ఎడ్యుకేషన్ అనేది అందరికీ ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్క విద్యార్థికి ఎడ్యుకేషన్ అందాలి అనే ఉద్దేశంతో తన వంతు సహాయం చేయడానికి ఈ కార్యక్రమం ప్రారంభించారు. వీరందరూ వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ సంస్థ ద్వారా ఈ విద్యార్థులందరికీ 25,000 రూపాయలు పంపినందుకు మా సంస్థ ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మా సంస్థకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ మహాకాళి సమేత మహాకాళేశ్వర ఆలయానికి ఆదిపరాశక్తి క్షేత్రపీఠాధిపతులు పరమ పూజా గురువర్యులు శ్రీ 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 నిత్య విద్యానంద భారతీ స్వామి విచ్చేశారు. రాజమహేంద్రవరం ఇన్నిస్పేట గోదావరి నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ మహాకాళి సమేత మహాకాళేశ్వర ఆలయానికి ఆదిపరాశక్తి క్షేత్రపీఠాధిపతులు పరమ పూజా గురువర్యులు శ్రీ 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 నిత్య విద్యానంద భారతీ స్వామి విచ్చేశారు. ఆలయ ధర్మకర్త పట్టపగులు వెంకట్రావు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు మానవ దేహము అంతిమ యాత్ర అనే అంశంపై శివతత్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం వివరించారు. అనంతరం మహాకాళి అమ్మవారిని దర్శించి సాయంత్రం జరిగే ద్వాదశ హారతులలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో ప్రవచనంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. पशुपते देवस्य पत्नेमः उग्रस्य देवस्य पत्नेमः भीमस्य देवस्य पत्नेमः महातो देवस्य पत्ने नमः।
సమర్పయామి తద్వాధూపం ప్రయత్నామి దేవాయ ప్రణార్పణే రాహి మామర్గార్జోడ महाकाली पदार्थाचिता सर्वभक्षामि वेदयामि ओम प्रकाश स्वाहा मपानाय स्वाहा भक्षामि शुद्ध आचमनीयं समर्पयामि तांबूलं उगे फलस्य कर्पूरे रागवल्लेतं तांबूलस्नान्ते शुद्ध आचमनीयं समर्पयामि చుట్టూ ఉన్న ప్రాకారాలన్నింటినీ కూడా ప్రాకార సేవ అలాగే షోడశ ఉపచారాలతో అష్టోత్తర వచ్చిన ద్వాదశ హారములు కూడా ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటల నుంచి స్వామివారికి హోమాలు ప్రారంభిస్తున్నామండి. జ్యోతి స్వరూపుడపుట చేత ఈ ఏకహారతిని దర్శించి జ్ఞానము ప్రకాశించి
ఏది నీది కాదు. నిరాకార స్వరూపమైనటువంటి నేను, నిరాడంబరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి నేను, ఏది నాతో పాటు రాదు, ఏది నీతో పాటు రాదని తెలియచేస్తూనే ఎంతో ఆత్మజ్ఞానాన్ని మనకి ఇస్తున్నాడు. అంటే ఈశ్వరుని యొక్క తత్వంలో భగవత్ స్వరూపాన్ని మనం చూస్తూ ఆయన మనకి ఇచ్చేటువంటి దివ్య సందేశాన్ని మనము గ్రహించగలిగితే మనకు పునర్జన్మ వచ్చినట్టే. ఇందులో ప్రప్రథమంగా దేవాలయం చుట్టూ చేసేటువంటి ప్రదక్షిణ, మన మనసు చుట్టూ చేసేటువంటి ఆత్మ ప్రదక్షిణ రెండూ అనుసంధానం అవ్వాలి. అంతేకాకుండా దేవాలయ ప్రదక్షిణ చేస్తూ భగవన్నామస్మరణలో ఉన్నటువంటి 8 మంత్రాలు చదువుతూ భగవంతుని దర్శనం చేసుకోగానే కళ్ళు తెరిచి నమస్కారం చేసుకోవడంలో 2వ జన్మ ఎత్తుతాం. అక్కడ ఉన్నటువంటి జ్యోతి స్వరూపానికి నమస్కారం చేసుకోవడం ద్వారా 3వ జన్మ ఎత్తుతాం. అక్కడితో కాకుండా స్వామివారికి అలంకరణ చేసినటువంటి పుష్పాలను తదేకంగా చూస్తూ, స్వామివారికి అలంకరించినటువంటి వస్త్రాలను చూస్తూ, భూమాతలను చూస్తూ చేసేటువంటి నమస్కారం ద్వారా 4వ జన్మ ఎత్తుతాం. అక్కడితో కాకుండా గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారిని తదేకంగా చూసి ఆత్మ ప్రదక్షిణ, అంటే మన చుట్టూ మనం చేసుకునేటువంటి ఆత్మ ప్రదక్షిణ చేయడం ద్వారా 6వ జన్మ ఎత్తుతాం. నమస్కారం చేసుకున్న తర్వాత భగవంతుడికి అర్పించినటువంటి పుష్పతత్వం పోయేమో తిరిగి మళ్ళా మనకు అయ్యవారు మన చేతికి ఇవ్వగానే 8వ జన్మ ఎత్తుతాం. అక్కడితో కాకుండా ఆ ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తీసుకుని దేవాలయ ప్రాంగణంలో ఏదైనా ఒక ప్రదేశంలో కదలకుండా 9 నిమిషాలు నిరాకంఠంగా కూర్చుని ధ్యానం చేయగలిగితే 9వ జన్మ ఎత్తుతాం. అక్కడితోటి కాకుండా తీసుకున్నటువంటి ప్రసాదాన్ని ధ్యానించిన తర్వాత వృధా చేయకుండా అక్కడే కూర్చుని స్వీకరించడం ద్వారా 11వ జన్మ ఎత్తుతాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. సమాజ సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. ట్రస్ట్ తరపున 2 ట్రైసైకిళ్లు, పలువురికి ఆర్థిక సహాయం, మందుల పంపిణీ. రాష్ట్రంలో అన్ని అక్రమ కేసులే. ప్రతిపక్షాలను అణగదొక్కే రీతిలో కూటమి పాలన. దేవుడు అన్నీ గమనిస్తున్నాడు. పెద్దిరెడ్డి కుటుంబంపై బురద చల్లే ప్రయత్నం. వైసీపీ నేతలు పిలుపే జగ్గంపూడి, వంగ గీత, చిర్ల జగ్గిరెడ్డి. విద్యుత్ స్మార్ట్ మీటర్ల విధానం రద్దు చేయాలి. జగ్గంపేట ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.